కబుల్టులో బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలో జలంతరకోట గ్రామంలో దారుణ ఘటన జరిగింది. తిన్న భోజనానికి బిల్లు కట్టమన్నందుకు ఓ లారీ డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. కోపంతో హోటల్ యజమానితో గొడవకు దిగాడు. అంతటితో ఆగకుండా తననే బిల్లు కట్టమంటావా అంటూ డాబా హోటల్ సిబ్బందిపై లారీ ఎక్కించాడు. ఈ ఘటనలో హోటల్ యజమానితో పాటు మరొకరు అక్కడికక్కడ మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుని పట్టుకునే పనిలో పడ్డారు. తెలంగాణలో కొత్త మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. తెలంగాణ వ్యాప్తంగా 2620 వైన్ షాపులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు కొత్త వైన్ షాపుల కేటాయింపు షెడ్యూల్కు మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే రేపటి నుంచి వచ్చే నెల 18వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణకు సమయం ఇచ్చింది. అక్టోబర్ 23వ తేదీన డ్రా పద్ధతిలో మద్యం దుకాణాలను కేటాయించనుంది ప్రభుత్వం. తెలంగాణలో కొత్త మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ ప్రభుత్వం. తెలంగాణ వ్యాప్తంగా 2620 వైన్ షాపులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు కొత్త వైన్ షాపుల కేటాయింపు షెడ్యూల్కు మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే ఇక రేపటి నుంచి వచ్చే నెల 18వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణకు సమయం ఇచ్చింది. అక్టోబర్ 23వ తేదీన డ్రా పద్ధతిలో మద్యం దుకాణాలను కేటాయించనుంది ప్రభుత్వం. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో కులం మతం పేరుతో జగన్ అరాచకాలు సృష్టించారని హోంమంత్రి అనిత ఆరోపించారు. ఏపీ అసెంబ్లీలో శాంతి భద్రతలపై చర్చ సందర్భంగా గత వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలపై ఆమె ప్రసంగించారు. ప్రతిపక్ష పార్టీలపై గత వైసీపీ పాలనలో అప్పటి ప్రభుత్వ పెద్దలు అక్రమ కేసులు పెట్టి వేధించారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. గతంలో వ్యవస్థలను నిర్వీర్యం చేసినందుకే వైసీపీ 151 సీట్ల నుండి 11 సీట్లకు పడిపోయిందని ఎద్దేవా చేశారు. కూటమి పాలనలో ఏపీలో మహిళలపై నేరాలు 16% తగ్గాయన్న ఆమె శాంతి భద్రతల విషయంలో తమ ప్రభుత్వం రాజీ పడదని స్పష్టం చేశారు. 2025 ప్రకారం రాష్ట్రం కూడా 2వ స్థానం నిలవడం అన్నది కూడా ఈ రోజు మనందరం కూడా గర్వపడాల్సిన విషయం. ఎస్పెషల్లీ మెయిన్ ఎజెండాగా నేరాలపై జీరో టాలరెన్స్ అన్నదాన్ని మెయిన్ ఎజెండాగా పెట్టుకొని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో ఈరోజు డిపార్ట్మెంట్ కానీ మేము కానీ అందరం కూడా పనిచేయడం అన్నది దీనికి ఒక నిదర్శనంగా ప్రతిబింబించే పరిస్థితి కూడా కనిపిస్తుంది అధ్యక్ష. మీ అందరికీ తెలుసు ఈరోజు మీకు ఇచ్చిన నోట్లోనే ఉంది అధ్యక్ష. ఈ అల్లర్లకి సంబంధించి దగ్గర 42% తగ్గడం అధ్యక్ష. బలహీన వర్గాలపై నేరాలు కూడా అధ్యక్ష, దగ్గర మహిళలపై నేరాలు అయితే నిజంగా గర్వంగా చెప్పుకోవాలి అధ్యక్ష. ఆ రోజు ఆ గవర్నమెంట్లో 151 సీట్లున్నా కూడా నడి రోడ్డు మీదకి వచ్చి కత్తిపోటు స్వాతంత్ర దినోత్సవం రోజు కత్తిపోటు పొడిచిన సందర్భంలో కూడా ముఖ్యమంత్రి అన్న స్థాయి వ్యక్తి కూడా ఒక రోజు కూడా బయటకు వచ్చి మాట్లాడలే. ఇష్టారాజ్యంగా అయిపోయిన పరిస్థితి, విపరీతంగా గాంజాలు పెరిగిపోయిన పరిస్థితి. ఏ నేరం ఎక్కడ జరిగినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడైనా చూస్తే అధ్యక్ష ఐటీ అని ప్రపంచంలో ఎక్కడైనా కనిపిస్తే తెలుగువాడు కనిపిస్తాడు బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. అలాంటిది లాస్ట్ 5 సంవత్సరాల పరిస్థితి ఎలా అయిపోయిందంటే గాంజాని ఎక్కడైనా కనిపిస్తే దాని మూలాలు ఎక్కడున్నాయంటే ఆంధ్రప్రదేశ్ వైపు చూపించే పరిస్థితులు కనిపించినాయంటే ఎంత దారుణంగా గాంజా కూడా ఒక స్కూల్ బ్యాగుల్లోకి స్కూల్ దగ్గర చిన్న బడ్డీ కొట్టుల్లోకి వెళ్ళిపోయిందో మనందరికీ తెలుసు అధ్యక్ష. దాని నేపథ్యంలో ఆ టైంలో మహిళల మీద నేరాలు విపరీతంగా పెరిగిపోతే ఈ రోజు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన సీఎం గారి చిత్తశుద్ధి వల్ల ఈరోజు మనందరం కూడా గర్వంగా చెప్పుకునేది 4.84% మహిళల మీద నేరాలు తగ్గాయని చెప్పడానికి కూడా నేను సంతోషం వ్యక్తం చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి సంబంధించి అధ్యక్ష నేరాలు కూడా 15% తగ్గినాయి అధ్యక్ష. ఈ రోజు అదేవిధంగా ఎన్డీపీఎస్ కేసులు అధ్యక్ష. ఇక్కడ ఒక విషయం చెప్పాలి అధ్యక్ష. ఇక్కడ మనకి సాధారణంగా
ఇక్కడ లాస్ట్ 5 years గవర్నమెంట్లో పర్యవేక్షణ లోపం అన్నది, నిఘా వ్యవస్థ అన్నది పూర్తిగా విఫలమైందని చెప్పడానికి బెస్ట్ ఉదాహరణ ఏంటంటే గాంజా విచ్చలవిడితనం పెరిగిపోవడం అధ్యక్ష. దానిలో భాగంగానే మనం ఇంకొక ఆస్పెక్ట్